కాకినాడ నగరపాలక సంస్థ 46వ డివిజన్ పరిధి మిలిటరీ రోడ్లో మహాత్మా వీధి కోడల్లో మహాత్మా వీధి పెద్దలు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మహాత్మా వీధి పెద్దలు దాకే రవికుమార్ చంద్రబాబు అధ్యక్షత వహించగా 46వ డివిజన్ ఇన్ఛార్జ్ పిన్నమరెడ్డి బుజ్జి, మాజీ కార్పొరేటర్ కొరుమిల్లి బాలప్రసాద్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం అతిథులు కేక్ కట్ చేసి సభ్యులకు అందజేశారు. అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న వారికి స్వీట్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దాకే సత్యనారాయణమూర్తి, దాసరి ప్రసాద్, టివివి సత్యనారాయణ, కిరణ్ కుమార్, కేఎస్ఎస్వి ప్రసాద్, సిహెచ్ సురేష్, తోట శ్రీనివాస్, రాజభూషణం, సాల్మన్ సతీష్, ఐజక్, రాంబాబు, రాజుబాబు, తలారి వెంకటలక్ష్మి, దాసరి సుధారాణి, జల్లూరు జ్యోతి, ఎం బాలకుమారి, ఎస్ ధనలక్ష్మి, రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. ఘనంగా జరిపిద్దామని కోరుకుంటూ మన వీధి పెద్దలు, మన వార్డు నెంబర్లు మొత్తం బుజ్జి గారు కూడా వెళ్ళరండి, వచ్చారా బుజ్జి గారు, మొత్తం మన ప్రెసిడెంట్ గారు దాసరి ప్రసాద్ గారు, సెక్రటరీ గారు సత్యనారాయణ గారు, అలాగే పెద్దలందరూ కూడుకుని ఇంత ఘనంగా జరిపిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే మొదటిగా బోడి ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒక మాట మీద నిలబడి అంబేద్కర్ ఆశయాల్ని, సిద్ధాంతాలని తీసుకొని భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అంబేద్కర్ ఆశయాలను తీసుకొని ఈరోజు ఎంతో గొప్పగా అంబేద్కర్ జయంతిని ప్రపంచమంతా జరుపుకుంటారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మన అంబేద్కర్ ఆశయాలను తీసుకొని భారతరత్న ఆయన ఎంత గొప్పగా సాధించారో, న్యాయశాఖ మంత్రిగా మనకు భారతదేశానికి సేవలు అందించారు. అటువంటి మహా వ్యక్తిని మనం ఈ రోజున గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరూ కూడా చక్కగా సంతోషంగా జీవించాలని, అందరూ సమన్యాయంగా ఉండాలని మరి తెలియజేసుకొని గత 2 సంవత్సరాలు ఈ ఎలక్షన్స్ దానివల్ల మరి ఇక్కడ జయంతి చేయలేకపోయాం. కానీ మరి అప్పట్లో బాలప్రసాద్ గారు ఉన్నప్పుడు చాలా ప్రయత్నాలు చేసాం మరి అక్కడ స్థాయికి పెట్టాలని. అప్పుడు అనుకూల రీతిలో మరి జరగలేదు. కానీ మరి ఈ సంవత్సరం మరి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వారు ముందుకు వచ్చి అవన్నీ కూడా మరి చెయ్యాలనే ఆలోచనతో మరి బుజ్జి, మరి చంద్రబాబు, మేమందరూ కూడా ఆయన కోసం ఎన్ని చెప్పుకున్నా తక్కువే. కాబట్టి ఏంటంటే ఈ వేడుకలు చేసుకోవడం మా 46వ వార్డు ప్రజలందరికీ కూడా చాలా సంతోషకరంగా ఉంది. జై భీమ్, జై భీమ్.